హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. సో ఈరోజు వచ్చేసింది మనం కేంద్ర బడ్జెట్ 2025-26 చూసుకుందామండి. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్ మనం చేసే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫిబ్రవరి 1వ తేదీ 2025 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరి 1, 2025 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఫస్ట్ చూసుకుంటే మొరార్జీ దేశాయ్ వచ్చింది 10 సార్లు. నెక్స్ట్ వచ్చింది పి చిదంబరం 9 సార్లు. మళ్ళీ మూడో ప్లేస్లో వచ్చేసింది నిర్మలా సీతారామన్ 8 సార్లు. ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు. ఇక్కడ మొత్తం బడ్జెట్ చూసుకుంటే 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూలు చూసుకుంటే 34,20,409 కోట్లు. మూలధన వసూలు చూసుకున్నట్టయితే 16,44,936 కోట్లు. రెవెన్యూ వ్యయం చూసుకున్నట్టయితే మనకి 39,44,255 కోట్లు. సో మూలధన వ్యయం చూసుకున్నట్టయితే మనకి 11,21,090 కోట్లు అనమాట. నెక్స్ట్ రెవెన్యూ లోడ్ చూసుకున్నట్టయితే మనకి 5,23,846 కోట్లు. సో అంటే 1.5 ఆఫ్ జీడిపి. సో నెక్స్ట్ వచ్చేసింది కోశ లోడ్ చూసుకున్నట్టయితే మనకి 15,68,936 కోట్లు, 4.4 ఆఫ్ జీడిపి. ప్రాథమిక లోడ్ చూసుకున్నట్టయితే 2,92,598 కోట్లు, 0.8 ఆఫ్ జీడిపి. సో వివిధ రంగాల కేటాయింపులు చూసుకున్నట్టయితే మనకి రక్షణ రంగానికి సంబంధించి ఎంత కేటాయించారంటే 4,91,732 కోట్లు. గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్లు. నెక్స్ట్ హోంశాఖకు చూసుకుంటే 2,33,211 కోట్లు. వ్యవసాయ రంగాలు చూసుకున్నట్టయితే మనకి 1,71,437 కోట్లు. సో విద్యకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 1,28,650. వైద్యానికి చూసుకున్నట్టయితే మనకి 98,311 కోట్లు. పట్టణాభివృద్ధికి చూసుకున్నట్టయితే మనకి 96,777 కోట్లు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐటీ టెలికాం 95,298 కోట్లు. శక్తికి చూసుకున్నట్టయితే 81,184 కోట్లు. సాంఘిక సంక్షేమం చూసుకున్నట్టయితే 60,52,000. నెక్స్ట్ వాణిజ్య పరిశ్రమలు చూసుకున్నట్టయితే 65,533 కోట్లు అండి. పైన కన్నా నేను సంక్షేమంకి వేలని చెప్పాను, అది కోట్లే. సైన్స్ అండ్ టెక్నాలజీకి చూసుకున్నట్టయితే 55,679 కోట్లు అండి. నెక్స్ట్ రూపాయి రాక చూసుకున్నట్టయితే మనకి అప్పుల ద్వారా 24%, ఆదాయం పన్ను 22%, జిఎస్టీ 18%, కార్పొరేట్ పన్ను 17%, పన్నేతర రాబడి 9%, ఎక్సైజ్ సుంకం 5%, కస్టమ్స్ 4% ఉంది. నెక్స్ట్ రూపాయి విక్రయం చూసుకున్నట్టయితే కేంద్ర పన్నుల్లో వచ్చేసిందే మనకి ఇది 20%, కేంద్ర రాష్ట్రాల పన్నుల వాటాలో 22%, వడ్డీ చెల్లింపులు వచ్చింది 20%, కేంద్ర పథకాలకు సంబంధించి 16%, రక్షణ కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి 8%, ఇతర వ్యయం కింద 8%, సబ్సిడీ నిల్వలు 6%, పెన్షన్లు 4%. ఇదే అండి ఈరోజు ఉన్న మొత్తానికి బడ్జెట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. సో కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. జై హింద్.